నువ్వేంది మా ఇంటికి నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? ఆయన పైసలు ఇస్తే షాపింగ్ పోదామని. నా మొగడు నీకు పైసలు ఇచ్చాడు. హలో 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 నీ ఆయనే పైసలు ఇస్తే నా పిల్లని షాపింగ్ పోడు కాదు. నీ మొగడు మాకు అప్పు ఇస్తేనే మేము ఇద్దరం కలిసి షాపింగ్ పోతామని అర్థం. ఊరన్న అక్కల మారిగా మంది పిల్లలు మన దగ్గర అప్పులు తీసుకొని నగల నాణ్యాలు వేసుకొని తిరిగితే నీకు మారం అనిపిస్తలేదురా? ఏమనిపిస్తుంది? ఏమనిపించదు. ఒక్కసారి తన ముఖం చూడరా. మన ఇంట్లో అది పుట్టినట్టున్నది. ఏం లేని ఇంట్లోకి వెళ్ళి నీకు గది తప్ప ఏం కనబడదే. వానికి నేను ఇచ్చిన పైసలన్నీ వాటికి వచ్చే వడ్డీని అరే ఇప్పుడు గవన్నీ ఎందుకురా? నీకు వచ్చేటి నీకు నేను ఇచ్చేటి అన్ని లచ్చలలో ఉంటాయిరా. ముఖం చూస్తే ఇచ్చేటట్టే ఉన్నదా? వాడు అసంటోడు కాదు. ఇయ్యవారా నా పైసలు? రాదరా మెల్లగా. అరే ఎప్పుడు ఇస్తావో ఒకసారి నా పిల్ల ముంగడ ఎప్పుడా? ఎప్పుడంటే అది 1 2 ఏం పుట్టిందా నీకు? నా కళ్ళ ముంగట గంత పని చేసినావు. 60 క్రమలు కాయలు లేకుండా నా పైసలు నువ్వు ఇస్తావారా? గవన్ నడవై ఇచ్చి పైసలు పట్టుకోపో. మన సొమ్ము వంటది మందికి ఇస్తే గిట్లనే ఉంటది. ఇప్పుడు నా పైసలు ఎట్లా? నీ పైసలు గంగలు పోను నువ్వు రా.